హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఈ వీడియో మనం ఎంఎస్ ఆఫీస్లోని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎలా తెలుసుకుందాం. చూసిన నా పేరు పవన్, మీరు చూసిన టెక్ పవన్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ఫస్ట్ ఇట్లా మనం పవర్ పాయింట్ న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఫైల్ ఓపెన్ చేయాలి. ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్లైడ్స్ ఉన్నాయి కదా, స్లైడ్స్లోని మనకి ఏ టైప్ ఆఫ్ స్లైడ్ కావాలో చూసుకొని ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ పైన వచ్చేసి టైటిల్ ఉంటుంది, కింద వచ్చేసి సబ్ టైటిల్ ఉంటుంది. సో సేమ్ యాజ్ యూజువల్గా దేంట్లో అయితే మనం చూసామో ఎంఎస్ ఆఫీస్ వర్డ్లోని ఎక్సెల్లోని సేమ్ అదే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది మ్యాక్సిమం ప్రజెంటేషన్కి యూజ్ చేస్తారు, ప్రాజెక్ట్స్ ప్రజెంటేషన్స్ కానీ. ఒకవేళ అనలిటికల్ అయితే కనుక ఎక్సెల్ యూజ్ చేస్తారు, లేదు అంటే నార్మల్గా ప్రజెంటేషన్స్కి ఇది వాడుతూ ఉంటారనమాట. ఇంకా అడ్వాన్స్ వర్జన్స్ ఉంటాయి. ఇక్కడ అన్నీ సేమ్ ఉంటుంది మనకి. ఫైల్, హోమ్, ఇన్సర్ట్ దాదాపు సేమ్ ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే క్లిప్ బోర్డ్, స్లైడ్స్, ఫ్రంట్, పారాగ్రాఫ్, డ్రాయింగ్స్, ఎడిటింగ్, ఓకే, ఇవన్నీ మనకి ఎక్సెల్లో కూడా ఉన్నాయి అండ్ వర్డ్లో కూడా ఉన్నాయి. ఇన్సర్ట్లో వచ్చేసి టేబుల్, పిక్చర్స్, ఫోటో ఆల్బమ్ ఇవన్నీ ఉన్నాయి మనకి. సో ఇక్కడ యాడ్ చేయబడింది ఏంటంటే ఈ వీడియో, ఆడియో, స్క్రీన్ రికార్డింగ్, ఇది దాంట్లో కూడా ఉన్నాయి. డ్రాయింగ్, సో మన ఫాంట్ అదే థీమ్ ఏ రకంగా కనిపించాలి ప్రజెంటేషన్ అని చెప్పి. దానికి దీనికి ఫరక్ ఏంటంటే జస్ట్ వీళ్ళకి స్లైడ్స్ ఉంటాయి అన్నమాట, ఒక రకంగా రావడానికి. ఇదిగోండి, ఇదొక స్లైడ్, ఇదొక స్లైడ్, ఇదొక స్లైడ్, ఫాలోవర్, ఇదొక స్లైడ్. సో ఈ స్లైడ్స్ అన్నీ యూజ్ చేసుకొని మనకి ఒక లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం డ్యూరేషన్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. యానిమేషన్స్ కూడా పెట్టుకోవచ్చు మనం. యానిమేషన్స్ కంటెంట్ వచ్చి కింద నుంచి పైకి రావడం, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఈ టైటిల్కి వచ్చేసి మనం ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత దీని వెనకాల టైటిల్ వస్తుంది, లేదా యానిమేషన్స్కి వచ్చి సో మీరు టైం కూడా అన్నీ సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చి స్లైడ్ షో, ఫైనల్గా అవుట్పుట్ వస్తుంది కదా. సో నెక్స్ట్ ఒక టైటిల్ తర్వాత ఒక టైటిల్, సబ్ టైటిల్ అలా చెప్పి వస్తుంది. ఓకే, ఇది రికార్డ్. ఇప్పుడు మనం చేసింది మొత్తం రికార్డ్ చేసుకోవచ్చు. రివ్యూ, వ్యూ అండ్ హెల్ప్. ఓకే, సో ఇది ఒక పవర్ పాయింట్ ఒక ప్రజెంటేషన్ ఒక వ్యూ. ఎందుకంటే ఇచ్చిన షార్ట్ ఫామ్లో అయిపోతుంది. ఎంఎస్ ఆఫీస్లోని వర్డ్ డాక్యుమెంట్ గురించి అండ్ ఎక్సెల్ గురించి చెప్పాను కదా, సేమ్ యాస్టేజ్ ఉంటుంది. దీంట్లో ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ఉంటుంది, యానిమేషన్స్ ఎఫెక్ట్ ఉంటుంది. సో స్లైడ్ షోస్ ఏంటంటే మనం లాస్ట్లో అవుట్పుట్ పెట్టినప్పుడు ఇలా వస్తుందన్నమాట. వచ్చింది అంటే నేను కంప్లీట్గా ఎడిట్ చేయలేదు. కంప్లీట్గా కనుక ఎడిట్ చేస్తే మనకు అవుట్పుట్ బాగా వస్తుంది. సో ఇదొక ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సో దీని తర్వాత నేను కంప్లీట్గా డెప్త్గా చేస్తాను. సో డీటెయిల్గా అర్థం కానికి ఇది మొత్తం అయితే చిన్న ఇంట్రొడక్షన్స్ చెప్పాను మూడింటికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.